రూపాయలు విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ పప్పు బెల్లాలకు అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల యొక్క స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది, రిజర్వేషన్ చేయక్కర్లేదు అనేటువంటి ఆలోచనకి వచ్చారు. కనుక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను కూడా ప్రజలకి మీ ద్వారా తెలియజేయాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే విజ్ఞులైనటువంటి ప్రజలు ఈ విషయాలను తెలుసుకోవాలి. ఒక పాజిటివ్ ప్లాన్ కు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి, రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, శ్రామికులకు కానీ, ఇతర కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుకుంటూ జాతీయ స్థాయిలో మొన్న రిలీజ్ చేసినటువంటి ఈ మా న్యాయ పత్రాన్ని ఇప్పుడు మా పార్టీ పెద్దలందరూ కూడా ఆవిష్కరిస్తారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక 48 పేజీల న్యాయపత్ర అనేటువంటి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక పాజిటివ్ ప్లాన్ అనేటువంటిది ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. ప్రప్రథమంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక విజన్ డాక్యుమెంట్ ఈ దేశంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ గారి నేతృత్వంలో ప్రధానమంత్రిగా వారు అయిన తర్వాత ఈ దేశం ఏ విధంగా ఉండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, ఆయా ప్రజల యొక్క మనోభావాలు, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడినటువంటి స్పీచ్ ప్రామాణికంగా తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మనం వాటిని వాగ్దాన పత్రంగా కానీ, మేనిఫెస్టోలోగా కానీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విధంగా న్యాయపత్రగా వీటిలన్నింటినీ కూడా గడిచినటువంటి ఈ 5ంటికి సంబంధించినటువంటి అంశాలు మనం నిగూఢంగా పరిశీలించినప్పుడు సమాజంలో ఉన్నటువంటి తారతమ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రూపుమాపి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా ఒక లెవెల్ ప్లేయింగ్, ఇతర ఉన్నతమైనటువంటి వర్గాలతోటి కలిసి ఉండే విధంగా, జీవన ప్రమాణాలు పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఒక 5 ఉన్నాయి. ప్రధానమైనటువంటి దాంట్లో హిస్సాదారిక న్యాయం అంటే సామాజిక న్యాయం, సమాజంలో ఉన్నటువంటి బాధ్యత. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కులగణన అనేటువంటిది చేపట్టబోతోంది. ఈ దేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇప్పటి వరకు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా ఓబీసీలు 50% పైబడి ఉన్నటువంటి ప్రజలు, వారందరికీ కూడా ఆయా దామాషాల్లో సంక్షేమ ఫలాలు కానీ, అభివృద్ధి ఫలాలు కానీ, రిజర్వేషన్స్ కానీ కావాలని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో 50% దాటి రిజర్వేషన్స్ ఉండకూడదు అనేటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి. రాజ్యాంగాన్ని సవరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి రిజర్వేషన్స్ 50% కన్నా కూడా పైనివ్వాలనేటువంటిది ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీది. ఈ రాష్ట్రంలో గతంలో ఏ విధంగా అయితే మనం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేశామో, జాతీయ స్థాయిలో ఒక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి దాని ద్వారా నిధులు కేటాయించి ఆయా వర్గాల ఉన్నతి కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది.
ప్రధానంగా జల్, జమీన్, జంగల్ ఏ ఉద్యమం జరిగినా కూడా నీటి కావాలి, వాళ్ళ యొక్క ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఏదైతే ఉన్నాయో దాన్ని పరిరక్షించాలి. దీంట్లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, we will give special category status to Andhra Pradesh as promised on 20th February 2014. ఆనాడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేకతర హోదా ఇస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇంత డీటెయిల్డ్ గా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ ని, ఒక న్యాయపత్ర, ఇవన్నీ హక్కుగా న్యాయంగా ప్రజలకు జరగవలసినవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేసినటువంటి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఇప్పటివరకు ప్రజల ముందు పెట్టలేకపోయారు. వాళ్ళ ఎజెండా ఒకటే, ఒక దేశం, ఒక పార్టీ, ఒక నాయకుడు. ఒక దేశం, ఒక పార్టీ, ఒక నాయకుడు, ఏకస్వామ్యం అయిపోయినటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అదే. కొత్తగా ఈ మధ్యన మొదలుపెట్టారు, ప్రధానమంత్రి కాదు, నరేంద్ర మోడీ కా గ్యారంటీ, నథింగ్ లైక్ నరేంద్ర మోడీ, మెన్ మే కమాండ్ మెన్ మే గో, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రిమైన్ సేమ్. ఈ దేశంలో ఎంతో మంది ప్రధానమంత్రులు పనిచేశారు, ఏనాడు కూడా ఈ విధంగా పనిచేసినటువంటి ప్రధానమంత్రిని ఎవరు చూడలేదు. నెహ్రూ గారు పనిచేశారు, ఈవెన్ అపోజిషన్ పార్టీలో కూడా కొంతమంది పనిచేశారు. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలని కలుపుకుని పనిచేశారు. ఇక్కడ చెప్తూ ఉంటారు వచ్చి, అమిత్ షా గారు మన తెలంగాణ ఎన్నికల్లో చెప్పారు, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వస్తే 4% రిజర్వేషన్స్ తీసేస్తానని. ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి, మరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పురంధేశ్వర్ గారు ఇక్కడ చెప్పారు 4% ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్స్ తీసేస్తానని. సమాజంలో ఇంక్లూజివ్ గ్రోత్ లో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సాయం చేయాలి, కానీ ముస్లిం మైనారిటీస్ రిజర్వేషన్స్ తీసేసి, దాని తర్వాత ఎస్సీ వర్గాలకు తీసేసి, దాని తర్వాత ఎస్టీలకు తీసేసి, భారతీయ జనతా పార్టీ ఒక పథకం ప్రకారం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మీద కక్ష కట్టి సమాజాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది.